రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు అన్యాయం చేసేలా వెల్ఫేర్ బోర్డు స్కీమ్లను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వొద్దని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట భవన నిర్మాణ కార్మికులు నిరసన చేపట్టారు. ఈ నిరసనలకు సిఐటియు సహాయ కార్యదర్శి చొప్పరి రవీందర్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అహర్నిశలు కష్టపడుతున్న భవన నిర్మాణ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇండ్లు మంజూరు చేయకపోవడం బాధాకరంగా ఉందన్నారు. వెల్ఫేర్ బోర్డు ద్వారా వచ్చే సంక్షేమ ఫలాలను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. కార్మికులు పనులు చేసే సమయంలో అనుకోని ప్రమాదం జరిగితే ప్రభుత్వం వెంటనే ఇన్సూరెన్స్ అందించాలన్నారు. అదేవిధంగా జీవో నెంబర్ 12ను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికులందరూ ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాకు సంబంధించి కార్మికులందరూ ఎంత ఇబ్బంది పడి పనిచేసుకుంటున్నారు. వాళ్ళు పనిచేసుకున్నటువంటి వాళ్ళ శ్రమ ధర వచ్చినటువంటి డబ్బులు ఏవైతున్నాయో ఆ డబ్బులను ఈరోజు ప్రభుత్వం దుబారా చేసే ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఈ భవన నిర్మాణ కార్మిక సంఘం నుంచి వచ్చేటువంటి స్కీమ్లు ఏవైతున్నాయో వాటన్నిటినీ వాటికి అప్పగించడం ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి దీన్ని వెంటనే ప్రభుత్వం అనేది మానుకోవాలి. ఈ జీవో నెంబర్ 12ను వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ ధర్నా ద్వారా మనం డిమాండ్ చేస్తా ఉన్నాము. ప్రతి ఒక్క ఈ భవన నిర్మాణ కార్మికులు శ్రమను వచ్చి ఎంతో కష్టపడి ప్రతిరోజు పనిచేసుకొని వాళ్ళ కుటుంబాలను చదువుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు వెల్ఫేర్ బోర్డు 1996లో సాధించుకున్నాం. అన్ని రకాల సౌకర్యాలన్నీ కూడా ప్రభుత్వ రంగం నుండే ఇస్తున్నటువంటి పరిస్థితి వెల్ఫేర్ బోర్డు ద్వారానే ఇస్తున్నది. కానీ 4 రకాల క్లైమ్లు ఏవైతున్నాయో డెత్ సంబంధించిన నార్మల్ డెత్ కానీ, యాక్సిడెంట్ డెత్ కానీ, అట్లాగే అంగవైకల్యానికి సంబంధించినటువంటి పూర్తి అంగవైకల్యం, పాక్షిక అంగవైకల్యానికి సంబంధించిన ఈ 4 క్లైమ్లని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించి మరి 350 కోట్ల రూపాయలని ప్రతి సంవత్సరం ఇలా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇస్తున్నారు. మరి చెమటోర్చి భవన నిర్మాణ కార్మికులకు సెస్ ద్వారా పోయినటువంటి డబ్బులను దుబారా ఖర్చు చేయడం కోసం మరి జీవో నెంబర్ 12 ప్రకారంగా దొడ్డిదారిన ఈరోజు మరి ప్రైవేటు కంపెనీలకు ఇస్తున్నారు. పోనీ పూర్తి స్థాయిలో మరి ప్రైవేటు కంపెనీలకు మరి భవన నిర్మాణ కార్మికులు చనిపోతే డబ్బులు ఇస్తున్నారంటే ఏటా 100 కోట్ల మార్కు వరకే ఖర్చు అవుతుంది. మిగతా 200 కోట్లు మరి ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలు బతికించడం కోసం తప్ప ప్రతి ఏటా 350 కోట్లు కేటాయిస్తే ప్రతి ఏటా 200 కోట్లు మిగిల్చుకున్నటువంటి పరిస్థితి. ఇది కార్మికుల శ్రమ ద్వారా పోయినటువంటి డబ్బులను దుబారా చేస్తున్నాం. కాబట్టి జీవో నెంబర్ 12ను వెనక్కి తీసుకొని కార్మికుల డబ్బులను కాపాడాలి.